హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ విత్ వడలు అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. చికెన్ కర్రీ విత్ వడల్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మా అమ్మకి చెప్పి ఇంకా చేపించుకుంటున్నాను అనమాట. మా అమ్మ ఏం చెప్తుందంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కూడా సపోర్ట్ చేయండి అంటుంది అనమాట. ఇంకా ఓపు అయితే వేడిగా వడలు అయితే వేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికి వస్తే ఎప్పుడు వడలు వేసినా కొంచెం అటు ఇటు అయ్యేది. ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అంటే షేప్ మాత్రం కొంచెం అటు ఇటు అనుకోండి, టేస్ట్ విషయం మాత్రం తగ్గేదేలే అన్నట్టుంది అనుకోండి. అంటే వేసేటప్పుడు షేప్ ఈసారికి అయితే బాగానే వేసింది అనుకోండి. ఫస్ట్లో వేసిన కొంచెం షేప్ మారింది అనుకుంటాను, కానీ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అనమాట. వేడిగా వేసింది అనమాట. మా అమ్మ హాయ్ చెప్తుంది, మీకు వీలైతే కామెంట్లో హాయ్ అనండి. ఇంకా వేడిగా వడలు కాల్చుకుని చికెన్ కర్రీ వేసుకుని తింటే సూపర్ అనమాట. ఈరోజు డాడీ కూడా తొందరగా రమ్మని చెప్పాను. ఈరోజు కొంచెం మాకు వర్క్ ఉందని చెప్పేసి వంట పని మొత్తం మా అమ్మకి అప్పగించి ఇంటి పని మొత్తం నేను చూసుకున్నాను అనమాట. మార్కెట్కి వెళ్ళి కారం పొడులు కావాల్సిన దినుసులన్నీ తీసుకొద్దాం అనుకున్నాము. అందుకే అని చెప్పేసి తొందరగా పనులన్నీ చేసుకున్నాం అనమాట. కారం పొడి చేపించి సంవత్సరం పైగా అవుతుంది అనమాట. ఇప్పటికైతే అయిపోతూ వచ్చింది. ఇంకా ఉన్నట్టుగానే చేపించుకోవాలని చెప్పేసి సరే అని చెప్పి డాడీకి చెప్పినాము. ఆఫ్టర్నూన్ తొందరగా వచ్చేయని చెప్పేసి మార్కెట్కి వెళ్దామని. డాడీ కూడా వస్తామని చెప్పిండు. ఇంకా ఎర్రకారం పొడికి ధనియాల పొడికి ఇంకా మనకు అన్ని కర్రీస్కి సరిపోయేట్లా ఇంట్లోనే మనం మంచిగా కారం పొడి అయితే చేపించుకుంటాం. మేమైతే ఇంట్లోనే చేపించుకుంటాము. ఈసారికైతే కావాల్సినవన్నీ తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాం. అందుకే తొందరగా చేస్తున్నాం అనమాట. మా అమ్మ వేడిగా ఇంకా వడలు చికెన్ కర్రీ అయితే చేసేసింది. మొత్తానికి మా అమ్మమ్మ పక్క నుంచి తింటుంది. మమ్మీ కూడా తిని చూసి టేస్ట్ ఎట్లుందంటే సూపర్ అనమాట. ఇంకా వాళ్ళు చేసింది వాళ్ళే చెప్తారు కనుక నేను కూడా తిని చూసినాం. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉందన్నమాట. అసలు తగ్గేదే లేదనుకోండి. చికెన్ కర్రీలోకి ఈ వడలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకైతే భలే ఇష్టం అనుకోండి. ఇందుకే మీకు ఎట్లా అనేది కామెంట్ చేయండి. మా అమ్మమ్మ కూడా చాలా ఇష్టం. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా అమ్మమ్మ పడిపోయింది అని చెప్పేసి. అప్పటికన్నా నడవటానికి కాలు బెలికింది అని చెప్పినా కదా, అప్పటికన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అన్నమాట. బాగుంది. సరే అని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయి ఇంకా కేర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. మాకు మా చుట్టుపక్కల ఉన్న అన్నిటికన్నా మార్కెట్ అన్నీ మాకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఎంట్రన్స్లోకి ఎంటర్ అవ్వగానే మంచి కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. మా డాడీ అయితే ఓ మూల నిలుచుకున్నాడు. మీరు ఏం చేస్తారో చేయండి, ఏం తీసుకుంటారో తీసుకోండి, నాకు సంబంధం లేదని చెప్పేసి. ఇంకా మా అమ్మ మాకు కావాల్సినవన్నీ తీసుకునేసింది. ఆల్రెడీగా ఇక్కడేమో బెండకాయలు తీసుకుంటున్నాను అనమాట. బెండకాయలు ఇంకా కూరగాయలు అన్నీ తీసుకొని నేనైతే ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు ఈ రొయ్యలు అంటే ఇంతకు ముందు యూట్యూబ్లో చూసిందే కానీ లైవ్లో చూడడం ఫస్ట్ టైం అన్నమాట. నాకు ఎండు చేపలు అనేది ఒక్కటే తెలుసు. అంతకు మించి ఈ రొయ్యలు, ఈ చిట్టు చేపలు వాటి పేర్లన్నీ అస్సలకే తెలియదు అన్నమాట. నాకైతే పచ్చి చేపల స్మెల్ కన్నా నాకు ఎండు చేపల స్మెల్ అంటే అస్సలకే పడదండి నాకైతే. సరే అని చెప్పేసి వీడియో కోసం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి మా అత్త కూడాను ఎలాగో చేపలు తీసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ. సరే అని చెప్పేసి ఇది కూడా షూట్ చేసిన అన్నమాట. ఈ చేపల పేరంట నాకు తెలియదు కానీ వీటి పేరైతే అడిగాను. ఇవే అంట రొయ్యలంట. ఫస్ట్ టైం చూసిన లైవ్లో వచ్చేసి. ఇంతకు ముందు యూట్యూబ్లో కొన్ని కర్రీస్ చేసేటప్పుడు అయితే చూసాను అనమాట, కొన్ని వ్లాగ్స్లో. కారం పొడి కావాల్సిన దినుసులు మసాలాలని ఇక్కడే అమ్ముతారు అనమాట, పక్కనే అనమాట. మా అమ్మ తీసుకున్నాను అనమాట. మేమైతే సంవత్సరానికి సరిపడేంత కారం పొడికి ఒకేసారికి అయితే ఇంకా ధనియాలు, మిరపకాయలు అన్నీ చూసి బాగా మంచిగా ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు అంటే ఎక్కువ కారం ఉన్నవి తీసుకుంటాం అనమాట. ఇంకా ఎక్కువ కారం ఉన్నవి ఎక్కువ కారం ఉన్న మిరపకాయలు అంటే ఘాటు ఉన్న మిరపకాయలు తీపిచ్చి కారం పొడి చేపించుకున్నామే అనుకోండి, కర్రీస్లోకి 2 స్పూన్స్ వేసే బదులుగా 1 స్పూన్ కారం పొడి వేసి సరిపోద్ది అనమాట. అలా అయితే మంచిగా యూజ్ అవుతుంది కూడాను మనకు, ఎక్కువగా కాకుండా తక్కువగా. అందుకని చెప్పేసి మంచిగా ఘాటు ఉన్న మిరపకాయలు అయితే తీసి కారం పొడి చేపించుకొని మేము అట్లనే చేసాము. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా పలావ్కి కానీ బిర్యానీకి కానీ కావాల్సిన స్పైసెస్ అన్నీ ఇలా మిక్స్ చేసి తీసుకున్నాను. ఇక్కడ మనకు ఇష్టం ఉంటే మనం విడివిడిగా తీసి మనకు ఓపిక ఉంటే చేపించుకోవచ్చు. అలా లేదు మాకు టైం లేదు అంటే వాళ్ళే ఆల్రెడీ ఇలా చేసి పెట్టింటారనమాట. గరం మసాలా, ధనియా పొడి, కారం పొడి, ఉత్తు మసాలా మనకు ఎలాంటి కావాల్సిన అడిగితే అలాంటిదన్నీ చేసి పెట్టింటారనమాట. ఇక్కడే మనకు కావాల్సి ఉంటే రెడీమేడ్ చేసుకోవచ్చు. ఓపిక ఉంది అంటే విడివిడిగా తీసి కూడా చేపించుకోవచ్చు అనమాట. మేము మాత్రం అలా చేసింది తీసుకోము. ఎందుకంటే కొన్ని మాకు నచ్చినవని మేము యాడ్ చేసుకోవాలి అనుకుంటాము. సంవత్సరమో 2 సంవత్సరాలు నిలువ ఉండాలి కనుక కొన్ని ఐటమ్స్ అయితే ఎక్స్ట్రా మా అమ్మమ్మ ఎక్కువ యాడ్ చేస్తుంది. వాళ్ళు అందులో ఏం వేసి ఉంటారో ఏం లేదో మనకు తెలియదు కదా. మనమే చేసుకుంటే మన చేతులతో మనకు కావాల్సినవన్నీ కొన్ని పదార్థాలు అయితే మనం ఎక్కువ తక్కువ చూసి చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి మా అమ్మమ్మ అయితే ఇట్లా తీసుకురాని చెప్తుంది. మేము తీసుకుపోయి తన చేతిలో పెట్టడం వరకే. ఇంకా ఆమె అయితే మంచిగా కారం పొడి, ధనియాల పొడి అయితే ఉత్తు మసాలా మాకు కావాల్సింది వచ్చేట్టుగా ఇంకా సంవత్సరానికి నిలువ ఉండేలా మంచిగా రుచిగా వచ్చేలా తనైతే చేస్తుంది. కర్రీస్లోకి మన ఇంట్లో చేపించుకున్న సాంబార్ పొడితో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. అంటే ఆ వీడియో కనుక మీకు కావాలనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. మా అమ్మమ్మ ఎట్లా చేస్తుంది, ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవుతుందంటే వీడియో అయితే మన ఛానల్లో తీసి పెడతాను. ఇప్పుడు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందుగా వీడియోస్ పోస్ట్ చేయగానే మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.